ఈరోజు ఎందుకో లేచిన వేళ విశేషం అస్సలు బాలేదు. అసలు ఏ పని సెట్ అవ్వలేదండి ఈరోజు. స్టార్టింగ్ ఈ పాలతోనే పునాది పడిందనమాట. చూసారా పాలు ఎలా మాడిపోయినాయో, ఎప్పుడూ అలా మాడగొట్టలేదండి నేను. ఒకవేళ పాలు అడిగంటిపోయి బాగా మరిగిపోయి అడుగంటిన తర్వాతైనా సరే చూసుకునేదాన్ని. అసలు గిన్నె మాడిపోవడం ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు ఆ గిన్నెను తోవడానికి ఎన్ని తిప్పలు పడాలో ఇంకా సర్లే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అని అనుకుంటూనే గుంటూరుకి క్లయింట్స్కి ఇయర్ లోషన్ పెట్టడానికి వెళ్ళానండి. అక్కడ 4 క్లయింట్స్ ఉన్నారని చెప్పారు. సరే కదా అని చెప్పేసి అటు బయలుదేరనమాట. ఇలా బయలుదేరంగానే వారం దాకా వచ్చింది. తాడేపల్లి దగ్గర అయితే బండి ఆగిపోయిందండి. మేము ఆగిపోయిన చాటైతే ఎక్కడ మెకానిక్ షాపులు కనిపించలేదండి. అలా తోసుకుంటూ వెళ్తే ఎక్కడో తాడేపల్లిలో డిమార్ట్ దగ్గర ఇంకా ఎదురుకనమాట అక్కడ దొరికింది. సరే అక్కడ బాగు చేపించామండి. ఏం చేశాడో తెలియదు. ఇంజిన్ ఆయిల్ అయితే మా కళ్ళ ముందే మార్చేశాడు. సరే ఏదైతే అదైందిలే, ఏదన్నా సరే పాజిటివ్ గానే తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఎలాగో స్టార్ట్ అయింది కదా అని మళ్ళీ బయలుదేరితే ఇంకా మళ్ళీ 2 కిలోమీటర్లు వచ్చేసరికి మళ్ళీ ఆగిపోయింది. ఇంక ఇలా కాదని చెప్పేసి ఆ బండిని మా సత్యాన్నతో అటువైపు పంపించేసి మా హస్బెండ్ని పిలిచాను ఆఫీస్ నుంచి. ఆయన వచ్చారు. ఆయన నన్ను గుంటూరుకి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్తే 4 క్లయింట్స్ కాస్త ఒక్కళ్ళు అయ్యారు. మిగతా 3 కూడాను రేపటి ఇంకో వారం అని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. ఇంకెలాగో గుంటూరు వెళ్ళాను కదా అని చెప్పి మా అక్క దగ్గరికి వెళ్ళి ఒక కప్పు టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాం విజయవాడ. అదన్నమాట విషయము. ఇవాళంతా క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. నా నడుము అయితే ఫుల్ గా నొప్పి వచ్చేసి. మీరు గనక ఈ వీడియోకి లైక్ కొట్టి చాలా లైక్స్ వస్తే గనక మళ్ళీ అక్కడి నుంచి నాకు పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. బై బై.